మలక్పేట్ కాల్పుల కేసులో ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సిపిఐ నేత చందు నాయక్ పై కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, బాషాగా పోలీసులు గుర్తించారు. హత్యకు భూ తగాదాలే కారణమని చెప్పి కూడా తెలుస్తోంది. కొద్ది కాలంగా రాజేష్, చందు నాయక్ మధ్య విభేదాలున్నాయి. కాల్పులు జరిపిన తర్వాత చౌటుప్పల్ వరకు క్యాబ్లో పారిపోయారు నిందితులంతా. అక్కడి నుంచి బస్సులో వేరువేరుగా ప్రయాణించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ను విచారిస్తున్నారు పోలీసులు. ఇక సిపిఐకి చెందిన రాజన్న అలియాస్ రాజేష్తో పాటు ఏడుకొండలు, ప్రశాంత్ల ఫోన్ కాల్స్ ఆధారంగా కూడా ఇప్పుడు పోలీసులు సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. మరోవైపు సుధాకర్, రాయుడు, మున్నాలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. రవీంద్రాచారి, యాదిరెడ్డి పరారీలో ఉన్నట్టుగా సమాచారం. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఈ నిందితులందరి కోసం కూడా గాలిస్తూ ఉన్నారు పోలీసులు. రైట్, మలక్పేట్ హత్యకు సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనతో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఇప్పటికే 10 బృందాలు వెతుకుతూ ఉన్నాయి వాళ్ళందరినీ పట్టుకోవడానికి. పోలీసుల దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఒకసారి ఓవరాల్గా చెప్పండి. సుమతి, అయితే ఈ నెల 15వ తారీఖున మలక్పేటలోని శాలివాహన నగర్ పార్క్ వద్ద జరిగినటువంటి చందు నాయక్ అనేటువంటి సిపిఐ లీడర్ హత్య కేసు అయితే సంచలనంగా మారినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క హత్య కేసుని ఛేదించేందుకైతే పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి విచారణ అంటే మొత్తం కూడా గాలింపు చర్యలు అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో ఈ హత్యకి కుట్ర పడినటువంటి వ్యక్తులందరినీ కూడా అనుమానిస్తున్నటువంటి అంటే ఈ యొక్క హత్యకు కారణంగా అనుమానిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు మలక్పేట్ పోలీసులు. వారి యొక్క ఫోన్ కాల్స్ అలాగే వారి యొక్క కాల్ డేటా ఆధారంగా కూడా పోలీసు విచారణ చేస్తూ ఉన్నారు. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి రాజన్న అలియాస్ రాజేష్తో పాటు ఏడుకొండలు, ప్రశాంత్ల ఫోన్ కాల్స్ ఆధారంగా కూడా పోలీసులు అయితే సమాచారం సేకరిస్తూ ఉన్నారు. మరికొంతమంది దీంట్లో ఉన్నటువంటి యాదిరెడ్డి అలాగే రవీంద్రాచార్యులు అయితే ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరి కోసం సుమారుగా 10 బృందాలుగా పోలీసులు ఏర్పడి గాలింపు చర్యలను కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క మర్డర్ చేసినటువంటి వెంటనే సదరు దుండగులు ఒక క్యాబ్ని బుక్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా ఉప్పల్ పరిసర ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి మరొక వాహనంలో చౌటుప్పల్ వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాబ్ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అసలు ఎంతమంది క్యాబ్లో ప్రయాణించారు, ఎవరెవరు క్యాబ్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా క్యాబ్ డ్రైవర్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారిని చూస్తే మళ్ళీ గుర్తుపడతావా అన్నట్టుగా కూడా పోలీసులు అయితే క్యాబ్ డ్రైవర్ని విచారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సమయంలో ఎక్కడ వారు క్యాబ్ దిగి వెళ్ళిపోయారు అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరొక పక్క సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ని కూడా అలర్ట్ చేశారు. ఈ యొక్క పరారీలో ఉన్నటువంటి రవీంద్రాచారి అలాగే యాదిరెడ్డికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ని కూడా అన్ని పోలీస్ స్టేషన్స్కి అయితే ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఇప్పటికే ఈ గాలింపు చర్యల్ని కూడా ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ మిస్ అయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా దొరకకపోవడం అనేది అటు చందు నాయక్ ఫ్యామిలీ కూడా కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదివరకే 2022లో ఈ రవీంద్రాచారి అలాగే రాజన్నకు సంబంధించినటువంటి ఈ వ్యక్తులందరూ కూడా కొంత అనుమానితులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా గతంలో ఒక మర్డర్ కేసులో కూడా వీళ్ళందరికీ పరిచయం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు వీళ్ళని అనుమానితులుగా చేర్చి ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గతంలో అంటే సోమవారంలో మర్డర్ జరిగినటువంటి రాత్రికి సోమవారం రోజున మొత్తం ఈ అనుమానితులుగా భావిస్తున్నటువంటి వారి ఫోన్లందరికీ కూడా ఆఫ్ ఉండడం అంటే స్విచ్ ఆఫ్ ఉండడం అనేది దీనికి ఒక అంటే వాళ్ళకి పోలీసులకి కొంత అనుమానం కలగజేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఆ టైంలో వీరెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తుని కొనసాగిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏ భూ వివాదంలో ఏ తగాదా వల్ల ఇప్పుడు చందు నాయక్ ని టార్గెట్ చేశారు, దీనికి సంబంధించి ఏమైనా తెలుస్తోందా? అయితే ఇక్కడ మన కుంట్లూరు దగ్గర ఒక భూమి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది అందులో అందరూ చాలామంది పేదలు అలాగే ఇతర వ్యక్తులందరూ కూడా ఇల్లు లేనటువంటి వారందరూ కూడా గుడిసెలు వేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ గుడిసెలు వేసుకున్నటువంటి క్రమంలోనే ఇక్కడ చందు నాయక్ అలాగే ఇతర కొంతమంది కూడా అదే ప్లేస్లో ఈ గుడిసెలు వేసుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఈ చందు నాయక్తో పాటు వీళ్ళందరికీ కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే భాష అలాగే శివ, మున్న, రాజేష్లకు చందు నాయక్కు సంబంధించి ఇదివరకే గొడవలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ భూ వివాదమే ఇంతటి దారుణానికి తెరలేపిందా అన్నట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్గా ప్రధానంగా వచ్చేసి చందు నాయక్ ఇదివరకు సిపిఎం పార్టీలో ఉండేవారు. తర్వాత కొద్ది రోజుల క్రితమే అంటే సుమారుగా 15 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఆయన ఇటు సిపిఎం పార్టీలో నుంచి సిపిఐ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి ఒక కన్సిడర్ అంటే ఎల్బీ నగర్
వ్యవహారాలని చూసుకున్నటువంటి ఇన్ఛార్జిగా చందునాయక్కు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి కూడా కొంత ఈ వీళ్ళందరికీ అనుమానితులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ చందునాయక్కి కొన్ని పరస్పర గొడవలు జరిగినట్టుగా తెలుస్తోంది సుమతి. సో ఆ కారణంగానే చందునాయక్ని మర్డర్ చేసి ఉంటారన్నటువంటి కోణంలో కూడా అటు ఇప్పటికే వారి భార్య ఫిర్యాదు చేస్తోంది. ఆ భార్య ఫిర్యాదుతో పాటు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఆ దాడికి ముందు రోజే, దాడికి సుమారుగా రెండు మూడు రోజుల నుంచి కూడా చందునాయక్ ఇంటి పరిసర ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఏదైతే మనకు కార్ని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారో ఆ కారుకు సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్లో ద్వారా అయితే సేకరించారు పోలీసులు. అయితే ఆ చందునాయక్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ రెక్కి నిర్వహించినట్టుగా కూడా తమ భార్య, చందునాయక్ భార్య కూడా గుర్తించినట్టుగా తెలిసింది. అయితే గుర్తించిన తర్వాత చందునాయక్కి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పగా, సరే ఇంతమంది జనాల్లో నన్నెవరు ఏం చేస్తారన్నటువంటి ఒక ధైర్యంతో చందునాయక్ పార్క్ వద్దకు, శాలివాహన నగర్ పార్క్ వద్దకు అయితే వాకింగ్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే రెక్కి నిర్వహించినటువంటి తరుణంలోనే చందునాయక్ ఒంటరిగా శాలివాహన నగర్ పార్క్కి వాకింగ్ వెళ్తారని చెప్పేసి దుండగులు ముందుగానే గుర్తించారు. సో ఇది గుర్తించినటువంటి దుండగులు చందునాయక్ని మొదట ఇంటి దగ్గరనే హతమార్చాలన్నటువంటి పథకం అయితే పన్నారు. కానీ ఆ ఇంటి వద్ద చుట్టూ జనాలు ఉండడం, కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. సో అక్కడ వాళ్ళకి ఛాన్స్ లేదు, సో చంపడానికి ఛాన్స్ లేదు కాబట్టి సో వెళ్ళే దారిలో చంపేద్దాం అన్నటువంటి ఆలోచనతో ఆయనని ఫాలో చేసినట్టుగా తెలుస్తోంది. ఫాలో చేసిన తర్వాత శాలివాహన నగర్ పార్క్ వద్దకు చేరుకున్న తర్వాత ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది సుమతి. రైట్ విజయ్, మొత్తానికి దాదాపు 10 టీమ్స్ ఇప్పుడు ఈ మలక్పేట్ హత్యకు సంబంధించి తిరుగుతూ ఉన్నాయి. నిందితులందరూ కూడా పరారీలో ఉన్నారు. కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇవి సమయానికి అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.